We discussed see about introduction and models and test and materializations. Now we're going to discuss about seeds and sources. So also we discussed about sources. So once again we will go with it. So these are the seed. Okay. So sources. What is source? We need to know. So without source we can't see these lineage graph. అంటే సోర్స్ లేకుంటే సోర్స్ సోర్స్ లేకుంటే మనము ఈ లీనేజ్ గ్రాఫ్ చూడలేము లీనేజ్. ఓకే. సో దానికోసం స్కీమా డాట్ వైఎంఎల్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ మనకు మోడల్స్ లో ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంటుంది. ఓకే, ఓపెన్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ స్కీమా డాట్ వైఎంఎల్ ఈ సోర్స్ ఫైల్ ఏంటంటే మన వర్షన్ టు సోర్సెస్, సోర్స్ నేమ్ ఉంటుంది టైం. సో డేటాబేస్ ఏంటి, దాంట్లో స్కీమా, దాంట్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, సో కస్టమర్స్, ఆర్డర్, ప్రొడక్ట్స్, ఇవన్నీ డిఫైన్ చేసుకోవాలి. అలా డిఫైన్ చేసుకున్నప్పుడు సో మనకు ఇలా లీనేజ్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇది 3 టేబుల్స్ అనమాట. టైం అనే సోర్స్ ఏంటి, టైం. సో టైం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆర్డర్స్ టేబుల్, కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్. సో వీటి నుంచి మనం వీటిని బేస్ చేసుకొని మనము అదే రా డాట్ స్కీమా డాట్ చేసుకొని సో మనం మోడల్స్ రాసాం. స్టేజ్ ఆర్డర్స్, స్టేజ్ కస్టమర్స్, స్టేజ్. సో తర్వాత ఈ 3 మోడల్స్ తీసుకొని మనం ఇంకోటి కస్టమర్ ఆర్డర్ సమ్మరీ రాసాం. సో మనం స్టేజ్ మార్ట్ లేయర్స్ లో రాసాం కదా. సో ఇది కస్టమర్ ఆర్డర్ సమ్మరీ రాసాం. అలాగే ఇక్కడ ఎఫ్ఎంఎల్ ఉంది కదా, స్టేజ్ ప్రొడక్ట్స్ ఎఫ్ఎంఎల్ మోడల్ కూడా రాసాం. దేనిపైన, ప్రొడక్ట్స్ పైన. సో అది ఇండివిజువల్ గా చూపిస్తున్నాం. ఇది మోడల్స్ అంట, ఎలా మనము మోడల్స్ రాయడం అనేది సో దీంట్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఫైల్ తీసుకుంటాను. మోడల్స్ లో ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా, సో మోడల్స్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇది రాసాం మోడల్. ఓకే, ఈ మోడల్స్ రాసాం. ఇది కూడా ఒక మోడల్ రాసాం. కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్, ఇది ఎక్కడుంది, కస్టమర్ ఆర్డర్ సమ్మరీ ఉంది. ఓకే, కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్ ఉందా, ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ లేయర్ ఉందా, దీంట్లో ఆ, లేదు. ఓకే, ఇంటి కస్టమర్ ఆర్డర్స్ ప్రొడక్ట్స్ ఉంది, ఆర్డర్స్ ఇంక్రిమెంటల్. ఓకే, మోడల్స్ స్టేజ్ లో. ఓకే, స్టేజ్ లో ఉంది. ఓకే, ఇదిగోండి. ఓకే, ఆ మోడల్ రాయలేదు. సో ఈ మోడల్ కాకుండా ఇంకో వేరే మోడల్ రాదు. సో ఇది మనకు ఒకటి ఫైనల్ మోడల్ అనమాట. ఓకే, సో ట్యాగ్స్ అంటే రెడీ డేటా అనమాట. ఓకే, బిఐ రెడీ డేటా. సో కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్ డాట్ ఫైనల్. ఇది నేను మార్ట్ లేయర్ రాస్తుంది. మార్ట్ లేయర్, మార్ట్ లేయర్కి వెళ్తున్నాను. సో మార్ట్ లేయర్, మార్ట్ లేయర్ ఇక్కడ మీద, దానిపైన రైట్ క్లిక్, న్యూ ఫైల్, పేస్ట్, డాట్ సీక్వెల్ ఫర్ ఎవరీ మోడల్ క్రియేట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ కోడ్ కాపీ చేసుకుందాం. ఓకే, సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. సో మళ్ళీ డిబిటీలో ఒక కోడ్ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడు, కోడ్ ఇలా రాసుకున్నా. ఓకే, సో నేను ఇక్కడ కాన్ఫిగ్ బ్లాక్ టేబుల్ పెట్టాను. ట్యాగ్స్ వచ్చి బిఏ రెడీ డేటా. సో కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్ ఒకటి తీసుకున్నాను. సో ఆర్డర్ సమ్మరీ ఒకటి తీసుకున్నాను. ఓకే, ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇలా అన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఫైనల్ గా నేను లెఫ్ట్ జాయిన్ యూజ్ చేశాను ఇక్కడ. సో రౌండ్ యూజ్ చేశాను. ఆర్డర్ బై కస్టమర్ ఆర్డర్. ఫస్ట్ ప్రివ్యూ చెక్ చేద్దాం, ఏదైనా మిస్ అవుతుందో చూద్దాం. నాకు తెలిసి సంథింగ్ ఇక్కడ కొరియలో మిస్ అవుతుంది. కస్టమర్ ఆర్డర్స్ ప్రొడక్ట్స్ మనకు ఆ మోడల్ లేదు. సో ఆ మోడల్ లేదు కాబట్టి ఇది రన్ అవ్వట్లేదు. సో ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ మోడల్ ఎక్కడ ఉంది, ఇదే కదా కస్టమర్ ఆర్డర్స్ మోడల్. ఇది కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్, ఈ మోడల్ మిస్ అయింది. సో మళ్ళీ మనము ఇక్కడికి వెళ్ళేసి
సో కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్మీడియట్ లేయర్ ఉంది కదా, సో దీంట్లో చేద్దాం అది. న్యూ ఫైల్. ఓకే. సో క్రియేట్. ఓకే. సో నెక్స్ట్ అగైన్ మోడల్ సింటాక్స్ కాపీ చేసుకుందాం. సేవ్ చేసుకుందాం. సో దీన్ని నేను రన్ చేస్తున్నాను. కాపీ నేమ్ ఇచ్చి పేజ్ చేసి రన్ చేస్తాను. డిబిటీ రన్ అనేది ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయింది? ఇదే కదా. ఓకే, ఇక్కడ మనము ఇది యూజ్ చేసాము. ఇక్కడ స్టేజ్ ఆర్డర్స్ ఇద్దాం. ప్రొడక్ట్స్ రన్ అయింది కదా. ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ప్రివ్యూ ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మన మోడల్ క్రియేట్ అయింది కాబట్టి. సో ఇది టేబుల్ లాగా ఇచ్చాం కాబట్టి రిఫ్రెష్ చేయండి. సో ఇది టేబుల్ అనమాట. ఏమర్థమైంది దీన్ని బట్టి? సో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ఏ ఆర్డర్ ఎప్పుడు చేశాము, కస్టమర్ ఎవరు, ఎవరు చేశారు, అతని మెయిల్ ఐడి ఏంటి, అతని ప్రొడక్ట్ ఐడి ఏంటి, ఏం ఆర్డర్ చేశాడు, దాని ప్రైస్ ఎంత, ఎన్ని తీసుకున్నాడు, సో టోటల్ ఆర్డర్ వాల్యూ ఇలా అన్నమాట. సో ఇలా. ఓకే. ఒక కస్టమరు ఏం ఆర్డర్ చేశాడు, సో స్పెసిఫిక్ ప్రోడక్ట్. ఓకే. నాట్ కమాండ్, స్పెసిఫిక్ ప్రోడక్ట్ అన్నమాట. అందుకోసమే ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది. సో ఎంత క్వాంటిటీ, 2 చేశాడు. ఓకే. ఇది సో 2 చేశాడు. టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంత, ప్రైస్ ఎంత యాక్చువల్గా. సో ఇలా ప్రైస్ వచ్చేసి ఇది, కానీ 2 చేశాడు కాబట్టి ఇలా వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకు ఫైనల్ మోడ్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. ఫైనల్ మోడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు మార్ట్ లేయర్లో ఇది కదా, కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్. సో ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. సో ఫస్ట్ నేను అగైన్ రన్ చేస్తాను. డిబిటి రన్ ఐఫన్ సెలెక్ట్. ఈ మోడల్ మనం కాపీ చేసుకొని, కాపీ నేమ్ అండ్ పేస్ట్ చేయాలి. ఎంటర్. సో అగైన్ మళ్ళీ స్నోఫ్లేక్ వెళ్ళి డేటా చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ ప్రివ్యూ చెక్ చేయాలి, ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, ఎక్కడ ఉంది అది, రిఫ్రెష్ చేయండి. కస్టమర్ తెలిసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, ఐ థింక్ అది ప్రాపర్ రన్ Model run was less than 2 seconds. ఇది మోడల్ ప్రాపర్ గా రన్ అవ్వలేదు. సో ఎందుకంటే మనము సేవ్ చేయలేదు, ఇక్కడ సేవ్ చేయలేదు. ఓకే. మళ్ళీ రన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మోడల్ రన్ చేస్తున్నప్పుడు
ఇక్కడ అది లైన్ బై లైన్ కోడ్ ఇస్తుంది. అది ఇప్పుడు ఏ లైన్కి ఏం రన్ అవుతుంది. ఓకే, లైన్ బై లైన్ కోడ్ ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు పాస్ అయింది కదా. సో మనం ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు డీటెయిల్స్. ఓకే, లైన్ బై లైన్ కోడ్ ఇస్తుంది. మనం ఈ జెడ్ సెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లైన్ బై లైన్ కోడ్ ఏం రన్ అవుతుంది ఇక్కడ ఉంటుంది. ఇది ఓకేనా, చూసుకోవచ్చు సిస్టమ్ లాగ్స్ లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం రన్ అయింది లాగ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మన స్నోఫ్లేక్ వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ రీఫ్రెష్ చేస్తే ఓకే, కస్టమర్ ఆర్డర్స్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది ఓకే, ఇది మనము క్లిక్ చేస్తే ప్లేస్ ఎమ్యులేటర్. ఓకే, ఇదే కదా, ఇదేనా కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్, నాట్ దట్, అది కాదు. కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్ ఎక్కడ ఉంది? కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్ సమ్మరీ ఇది. ఇది మనం ప్రాపర్గా రన్ చేయలేదు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రన్ చేయాలి. టీవీటీ రన్. సో ప్రీవియస్ గా మనం రన్ చేసింది వేరే మోడల్ రన్ చేసాం. ఇక్కడ వేరే మోడల్ రన్ చేసాం. సెలెక్ట్ ఈ మోడల్, మనం రన్ చేసిన మోడల్ ఇది. కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్ అగైన్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏముంది చూడండి. ఓకే, ఇక్కడ మనకి సెమీ కాలన్ ఉంది కదా, రన్ అవ్వలేదు. సో ppt run -hyphen select మోడల్ ని ఎంటర్. ఇక్కడ మోడల్ రన్ అయిందా? కస్టమర్ రికేట్ మళ్ళీ ఎర్రర్ వచ్చిందా? ఈసారి ఏం ఎర్రర్ వచ్చింది? ఇన్వాలిడ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ. తీసేయండి లైన్, సేవ్ చేయండి. నా వెంటనే
లాస్ట్ ఆర్డర్ డేట్ మనకు కొన్ని వాల్యూస్ ఇందులో లేవన్నమాట. ఓకే, రివ్యూ చెక్ చేద్దాం. ఓకే, సేవ్ చేయండి. సో మనకు లేని వాల్యూ తీసేసాం. ఇప్పుడు ప్రాపర్గా రన్ అవుతుంది. ఇప్పుడు రన్ కాకపోతే సో మళ్ళీ కోడ్ మొత్తం మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో రన్ అయింది కదా. ఇప్పుడు స్నోఫ్లేక్ లో ఉందో లేదో చూడండి. వచ్చింది కదా ఫైనల్. నెక్స్ట్ సెమికాలన్ వచ్చేసి రన్ చేయాలి. సో దీంట్లో మనం ఏం ఫైండ్ చేస్తున్నాం ఫైనల్ మోడల్లో. సో ఆర్డర్ డేట్ ఇప్పుడు ఆర్డర్ చేశారు కస్టమర్ ఏంటి, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ, టోటల్ ఆర్డర్ వాల్యూ, టోటల్ ఆర్డర్స్ అండ్ టోటల్ స్పెండ్, కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్. సో మనము ఎన్ని క్వాంటిటీ, టోటల్ ఆర్డర్ వాల్యూస్ ఎంత, సో టోటల్ ఎన్ని ఆర్డర్ చేశారు, టోటల్ స్పెండ్ ఎంత, ఓకే, అండ్ కాన్ఫిగరేషన్ పర్సంటేజ్. ఓకే, కాంట్రిబ్యూషన్ నాట్ కాన్ఫిగరేషన్, కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్. సో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఫైనల్ డేటా వచ్చాయి. వీటితోటి బిఐ టీం వారు రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ఓకే, సో ఇది సోర్సెస్ లో ఇప్పుడు డిఫైన్ చేయడం వల్ల ఇప్పుడు నేను స్కీమా డాట్ వైఎంఎల్ ఫైల్కి వెళ్తున్నాను. చూడండి, స్కీమా డాట్ వైఎంఎల్ ఉంది కదా, లీనియర్ గ్రాఫ్ వచ్చేస్తున్నాను. లీనియర్ గ్రాఫ్. ఓకే, అర్థమైందా. ఇది లీనియర్ గ్రాఫ్. ఓకే, ఇది దీని లీనియర్ గ్రాఫ్. ఇప్పుడు నాకు కావాల్సింది దీనికి కావాలి లీనియర్ గ్రాఫ్. దీన్ని ఎలా కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే కంప్లీట్ గా వస్తుంది. చూడండి ఇది ఈ మోడల్ ఎలా వచ్చింది. సో మనకు స్టేజ్ ఆర్డర్స్, స్టేజ్ ప్రొడక్ట్స్ నుండి 2 మోడల్స్ వచ్చాయి. ఒకటి కస్టమర్ ఆర్డర్ ప్రొడక్ట్స్, ఇంకోటి కస్టమర్ ఆర్డర్ సమ్మరీ. సో ఈ రెండు మోడల్స్ యూజ్ చేసి ఇంకోటి ఫైనల్ మోడల్ కస్టమర్ ఆర్డర్స్ ఫైనల్ రాస్తున్నాం. ఓకే, ఇది అనమాట. సో సోర్స్ స్కీమా డాట్ వైఎంఎల్ సోర్సెస్ అంటే, సో ఏదైనా టేబుల్ కానీ ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, వ్యూ కానీ టేబుల్ కానీ ఏదైనా మోడల్ కానీ, ఓకే, అంటే రన్ చేసినప్పుడు కానీ, ఓకే, ఏదైనా మోడల్ రాసినా ఆ మోడల్ దేని మీద తీసుకొని ఉంటుంది అని మనం ఇందులో డిఫైన్ చేసుకుంటాం. ఆ టేబుల్స్ వీటి పైన రాస్తున్నాం, ఆ టేబుల్స్ డిఫైన్ చేసుకుంటాం. ఇది అనమాట. సో వర్షన్ టు సోర్సెస్, సోర్స్ నేమ్ టైం, డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్, టేబుల్స్ నేమ్, కస్టమర్స్ టేబుల్ నేమ్, then orders, then products table name, orders table name, the name means table name, customers table name, orders table name, products, like that. ఇలా డిఫైన్ చేసినప్పుడు మనం లీనియర్ కరెక్ట్గా ప్రాపర్గా ఎక్కడ నుంచి ఏది డిఫైన్ అవుతుంది, ఎక్కడ నుంచి ఏ డేటా వస్తుందని మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఎక్కడ ఏ డేటా వస్తుంది. ఓకే, సో అది సోర్సెస్ అనమాట. ఓకే, సోర్సెస్. సో నెక్స్ట్ మనము సీడ్స్ చూద్దాము. ఓకే, చూద్దాం. ఓకే,